నాయకులకు ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ పేరు పేరు ప్రభుత్వము ఎక్కడైతే మహిళ గడప దాడకుండానే సంక్షేమం ఏనాటికి మరవరు కదమ్మా, అది మరిచే విషయం కాదు. మీరు గడప దాటలేని మహిళ ఇబ్బంది పడకూడదు, వృద్ధులు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ప్రభుత్వాన్ని మన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి తల్లి. మీ అన్న, మీ తమ్ముడు, మీ వ్యక్తిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను మీకు అందిస్తున్న నాయకులను మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మనమందరము ఈ వేదిక వద్ద అందరం గుమిగూడడానికి కారకులు ఇద్దరు. ఒకరు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు అయితే, రెండవ వ్యక్తి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటికి మధ్య తేడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు 2019 ఎలక్షన్లకు కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 600 హామీలలో అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్ గురించి, వికలాంగు అక్కకిచ్చే పింఛన్ గురించి, అంతేకాదు మన ఇంటి గ్యాస్ గురించి, మనకి ఇచ్చే ఇళ్ళ గురించి, మన ఆరోగ్యం గురించి, ఇక ఎన్నో చెప్పుకుంటూ పోతే 600 హామీలు ఇవ్వడం జరిగింది ఆయన. అందరికంటే పెద్దవాళ్ళు మీరందరూ వయసులో కూడా మీరందరూ చాలా చూసింటారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చి అక్క చెల్లెలకు మోసం చేసినాడు, అవ్వాతాతలను మోసం చేసినాడు, విద్యార్థులను మోసం చేసినాడు. మన గ్యాస్ ఇలా చెప్పినట్టు పింఛన్ ఇలా చెప్పినట్టు మనకు ఆరోగ్యశ్రీ ఇలా పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ, దాంట్లో అతి ముఖ్యమైనది అవ్వాతాతలకు ఈ పింఛన్లు 3000 ఇచ్చి తీరుతాను అని చెప్పినాడు. ఈరోజు జనవరి, ఇంకా ఎలక్షన్లకు 3-4 నెలల ముందే ఇచ్చినాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి మీరు గమనించండి, ఆయనకు మన ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించండి. మీరందరూ ఒకటి 6 ఏళ్ళు కరోనా వచ్చినా కానీ, మనకు ఆదాయం పోయినా కానీ బడ్జెట్ ఏమో ఇంచుమించు అదే. ఇంత కష్టంలో కూడా ఈయన 2,40,000 కోట్లు డైరెక్ట్ గా మన అకౌంట్లకి ఎట్టబోయగలిగినాడు. చంద్రబాబు ఆ 2,40,000 కోట్లు ఏం చేసినాడు? ఆ 2,40,000 కోట్లు యాడికి పోయినాయో మనం గమనించాలా. ఈ 2,40,000 కోట్లు అయితే మన గవర్నమెంట్ లో మన అకౌంట్లోకి వచ్చి ఉన్నాయి. ఈ తేడా మీరు గమనించి, అప్పట్లో మన సొమ్ము, ఎస్ ఈ డబ్బు మన సొమ్మే, ప్రజల సొమ్మే, ప్రజల సొమ్ము ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే, ఆ డబ్బులను పందుకొక్కులుగా దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికి సరైన తెలిసి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఒకటే గమనించాలి. గత ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు ఏదైతే బాబు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చాల. కనీసం ఆయన ఏం చేశాడంటే, తీరా ఎలక్షన్ల ముందు ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు 1000 రూపాయలు ఉండేది 2000 చేయడం జరిగింది. అది కేవలం 3-4 నెలల ముందు. అట్లా పసుపు కింద డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసినాడు. అట్లా 2014లో ఆయన గెలవడం జరిగింది. 2019లో మన ప్రీతం నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3650 కిలోమీటర్ల దూరం నడిచి, ఏదైతే అవ్వాతాతలకు కానీ, రైతులకు కానీ, పిల్లలకు కానీ, చదువుకు సంబంధించేది కానీ, విద్యకు వైద్యానికి సంబంధించేది కానీ ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. నిల్లు ఉండగా ఎలక్షన్ నిల్లు ఉండగా చేయడం అనేది ఆ విధంగా పద్ధతి చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటి
మీరు ఇప్పుడు చెప్పినారు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంతో తేడాన్ని మేము చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మేము అసలు మాకే గుర్తుండడంలా అమ్మఒడి అయితేనేమి పెళ్లి కానుక అయితేనేమి ఎంతో మందికి పెళ్లి కానుక వచ్చినాయి అంటే విద్యకు సంబంధించినది అట్లా ఎన్నో ఎన్నో చెప్పుకుంటా పోతాంటే ఎన్నో జరుగుతాయంటే రైతు భరోసాకు సంబంధించినది ఎన్నో ఈ రోజు అకౌంట్లలో డైరెక్ట్ అకౌంట్లలో పడతా ఉంది. అవన్నీ చేయడం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మన జగనన్న సురక్ష అని చెప్పి ప్రోగ్రాం పెట్టి ఏదైతే అవ్వాతాతలకు కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండి పల్లెలలో ఏదైనా కార్డులో పెండింగ్ ఉండి అదే పని దానికంతా సపరేట్ గా చేసి మళ్ళీ మీకు అందరూ కూడా 99% మీ అవ్వాతాతలకు కూడా పెన్షన్ వచ్చేట్టుగా చేయడం ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అవినీతి కూడా చేయకుండా అలాగే 2014 నుంచి 19 వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది, వాళ్ళే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఎక్కడైనా సరే ఏ వార్డు అయినా సరే ఏమన్నా ఎక్కడైనా రోడ్లు వేసినారా? ఎక్కడ రోడ్డు వేయలే. అభివృద్ధి గురించి ఆలోచించిన వాళ్ళే ప్రాబ్లం లేదు. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు మన ఎమ్మెల్యే గెలిపించుకున్నారు మీ అందక ఆశీస్సులతో. అయితే ఆ రోజు మన ప్రభుత్వం లేదు. 2019లో మళ్ళా రెండోసారి మీరందరూ కూడా మళ్ళీ మీ ఆశీస్సులతో మన ఎమ్మెల్యే గారు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా అస్తవ్యవస్థ ఎక్కడ చూసినా కూడా డబ్బు ప్రాబ్లం అయిపోయి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు, డబ్బు రాక. కానీ ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరంలో ఓన్లీ ఒక ప్రభుత్వం సంబంధంగా 700 కోట్ల రూపాయలు ఈ రోజు రావడం జరిగింది. ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. మీరందరూ కూడా అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ, అలాగే ప్రొద్దుటూరు మళ్ళీ అభివృద్ధి కావాలా, అభివృద్ధి ఎందుకంటే ఇంకా పెండింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మేమందరూ కూడా అనుకుంటున్నాం. ఈ అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు కాబట్టి ముచ్చటగా 3వసారి మన ప్రియతమ నాయకుడు రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డిని మళ్ళా మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ